లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి మనలో చాలా మందికి తెలుసు. వాయిదాల పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా లేదంటే మరణించినా మన కుటుంబానికి బీమా సొమ్ము అందుతుంది. కానీ కేవలం ఏటీఎం కార్డు ఉంటే చాలు ఈ బీమా సొమ్ము పొందవచ్చని ఎంతమందికి తెలుసు? అందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పని కూడా లేదు. ఈ డిజిటల్ యుగంలో చాలా వరకు మనీ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఊళ్ళో చిన్న చిన్న దుకాణాల నుంచి ప్రపంచ మార్కెట్ వరకు డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ కీలకంగా మారాయి. ఏటీఎం కార్డులు, అందులోని డెబిట్ కార్డులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్లో వందల సంఖ్యలో పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులతో పాటు ఇంటర్నేషనల్ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటితో పాటు మైక్రో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సెప్టెంబర్లో వెల్లడించిన వివరాల ప్రకారం భారత్లో 96.6 కోట్ల ఏటీఎం కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నవారు కూడా ఇందులోకి వస్తారు. అసలు డెబిట్ కార్డ్ బీమా పథకం అంటే ఏంటో చూద్దాం. భారత్లోని పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు వాటి నిబంధనలకు అనుగుణంగా వేర్వేరు స్కీమ్లను అమలు చేస్తున్నాయి. వాటిలో డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ఒకటి. వీటినే ఏటీఎం కార్డులను కూడా అంటారు. వీటితో ఏటీఎం మిషన్ల ద్వారా నగదు తీసుకోవడం లేదా ఇతరులకు పంపించడం వంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది. డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్. ఈ ప్లాన్ కింద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. అందుకు నెలవారీ లేదా వార్షికంగా గాను ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మీరు వాడుతున్న డెబిట్ కార్డులకు ఏటా ఛార్జీల కింద బ్యాంక్ కొంత మొత్తాన్ని మీ ఖాతా నుండి కట్ చేసుకుంటుంది. అందులో కొంత మొత్తం వినియోగదారు పేరు మీద బ్యాంక్ తరపున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది. ప్రమాదం జరిగిన లేదంటే మరణం సంభవించిన బీమా సొమ్ము పొందవచ్చు. చాలా మంది వినియోగదారులతో పాటు కొంతమంది బ్యాంక్ సిబ్బందికి కూడా ఈ విషయం తెలియదు. ఫలితంగా బ్యాంక్ ఖాతాదారుల్లో చాలా అరుదుగా ఈ బీమా కోసం దరఖాస్తు చేస్తుంటారు. బ్యాంకులు కూడా ఉద్యోగులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వడం లేదు. ఇలాంటి బీమా కవరేజ్ ఉన్నట్లు చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు చెప్పడం లేదు. డెబిట్ కార్డ్ బీమా పథకం ఎలా వర్తిస్తుంది? బ్యాంకులు వివిధ రకాల ఏటీఎం కార్డులను వినియోగదారులకు జారీ చేస్తాయి. లైక్ మాస్టర్ కార్డ్, వీసా, రూపాయ్. అది వార్షిక ఛార్జీలు కార్డు వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులు. మీకు వచ్చే బీమా సొమ్ము కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న డెబిట్ కార్డు మీరు వాడుతున్నట్లయితే మీకు బీమా కవరేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ అమలు కోసం బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అలాంటి ప్రయోజనాలు, నిబంధనలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది. అందువల్ల దాదాపు అన్ని బ్యాంకుల్లోని ఈ బీమా ప్లాన్ అమల్లో ఉంది. దాదాపు 20 ఏళ్లుగా ఈ బీమా ప్లాన్ అమల్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ బీమా డబ్బును మనం పొందవచ్చో చూద్దాం. అకౌంట్ నుంచి డబ్బులు చోరీకి గురైనప్పుడు, బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనా లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసిన వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. అయితే అది బ్యాంక్ నిబంధనలో బడి ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా. డెబిట్ కార్డ్ వినియోగదారు ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట టైం లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైం లిమిట్ అనేది వేర్వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటుంది. విమాన ప్రమాద బీమా. విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగిన, మరణం సంభవించిన ఈ బీమా వర్తిస్తుంది. అయితే ఆ విమాన ప్రయాణం టికెట్ సదర్ డెబిట్ కార్డు తోనే కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది. వస్తువుల కొనుగోలుకు భద్రత. డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువు పోయినా, చోరీకి గురైన బీమా పొందవచ్చు. ప్రయాణంలో వస్తువులు పోయినా, పాడైపోయినా బీమా. ప్రయాణంలో మీ లగేజీ, వస్తువులు పోయినా లేదా వాటిని ఏదైనా కారణాలతో అవి పాడైపోయినా, ధ్వంసమైన బీమా పొందే అవకాశం ఉంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. వీటన్నిటికీ బీమా సౌకర్యం ఉంటుంది. అయితే అది బ్యాంకుల నిబంధనలను అనుసరించి ఉంటుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందజేయాల్సి ఉంటుంది. బీమా కవరేజ్ 50,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు పొందవచ్చు. అసలు బీమా డబ్బును ఎలా పొందాలి? డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద బీమా సొమ్ము పొందడం అంత పెద్ద విషయమేమీ కాదు. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు పత్రాలు తీసుకొని వాటిని సరైన వివరాలతో నింపి అందజేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ లో ఇన్సూరెన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే అధికారికి ఆ దరఖాస్తును పంపిస్తారు. ఆయన
వాటిని తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తారు. దరఖాస్తు ఆమోదం పొందితే లబ్ధిదారుకు బీమా సొమ్ము అందుతుంది. దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉందా? బీమా సొమ్ము దరఖాస్తు ఆమోదం పొందకపోవడానికి చాలా కారణాలుంటాయి. మొదట బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి. వినియోగదారు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన 3 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడం ఆలస్యం అయితే ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు. డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు, ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డ్ వివరాలు. ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలా వగైరా ఏవైనా గవర్నమెంట్ ఐడి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ కాపీ వంటి పత్రాలు దరఖాస్తుతో పాటు అందించాలి. వాటిలో ఏవైనా అందించలేకపోయినా దరఖాస్తును రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ ఖాతా వినియోగదారు నిర్దేశించిన సమయంలో కనీసం ఒకసారైనా డెబిట్ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో చనిపోతే ఆ టికెట్ డెబిట్ కార్డ్ తోనే కొని ఉండాలి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్. ఈ నిబంధనలు ఒక్కో బ్యాంక్ కి ఒక్కోలా ఉంటాయి. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల్లో ఒకసారైనా డెబిట్ కార్డ్ ను ఉపయోగించి ఉండాలనే నిబంధన కూడా ఉంది. అయితే ఇది ఆయా బ్యాంకుల నిబంధనలను అనుసరించి ఉంటుంది. అయితే ఈ విషయం అందరికీ ఎందుకు తెలియదు. బీమా కంపెనీల భాగస్వామ్యంతో బ్యాంకులు ఈ డెబిట్ కార్డ్ బీమాని కల్పిస్తున్నాయి. డెబిట్ కార్డ్ తో వచ్చే పత్రాల్లో ఇంగ్లీష్ లో ఉండే సమాచారాన్ని జనం చదవరు. బ్యాంకులు కూడా వాటి గురించి తెలియజేసేందుకు ప్రయత్నించవు. బ్యాంకుల విధి విధానాలను, కార్యకలాపాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆర్బీఐ పై ఉంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా సౌకర్యం ఉంటుందని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అటు ప్రభుత్వాలు గాని ఇటు రిజర్వ్ బ్యాంక్ గాని శ్రద్ధ చూపడం లేదు. ఈ డెబిట్ కార్డ్ బీమా పథకంలో క్లెయిమ్ చేయని బీమా సొమ్ము ఏమవుతుంది? డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ గురించి ఎవరు పెద్దగా అడగరు. అలాంటప్పుడు ఆ సొమ్ము బీమా కంపెనీలకే వెళ్తుంది. ఒకవేళ ఆ బీమా కంపెనీ ప్రభుత్వ సంస్థ అయితే అందులో కొంత పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే అదంతా వారికి లాభమే. ఈ విషయంపై ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పిందంటే, బీమా కంపెనీకి ఏదైనా పథకం కింద ఎంత డబ్బు వచ్చినా దాన్ని గ్రాస్ రిసిట్ గా పరిగణిస్తారు. అలాంటి సందర్భాల్లో వేరువేరు బీమా పథకాల ద్వారా డబ్బును వినియోగదారులు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ డబ్బుల నుంచి బీమా సొమ్ము పొందుతారు. అది కేవలం ఆదాయం, ఖర్చుగా మాత్రమే పరిగణిస్తారు. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు ఈ బీమా ప్లాన్ గురించి తమ వెబ్సైట్ లో సమాచారాన్ని పొందుపరిచి ఉంటాయి. ప్రమాదాలు లేదా మరణాలు సంభవించినప్పుడు దానికి అనుగుణంగా బీమా సొమ్ము పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆ నిబంధనలు ఒక్కో బ్యాంకు ఒక్కొక్కలా ఉంటాయి. అవి డెబిట్ కార్డ్ రకం, బ్యాంకు ఖాతా రకంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులు, సేవింగ్, శాలరీ, కరెంట్ అకౌంట్లు. ప్రమాదం జరిగినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు బ్యాంకు నిబంధనలను అనుసరించి 3 నెలల నుంచి 6 నెలల లోపు వినియోగదారులు లేదా వారి కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ టైం లిమిట్ కూడా వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు డెబిట్ కార్డులను అనుసరించి ఉంటుంది. మీకు వర్తించే డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను మీ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బీమా సొమ్ము అనేది వర్తిస్తుంది. మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఈ బీమా ప్లాన్ అనేది వర్తిస్తుంది. సో మీరు మీ బ్యాంక్ వెళ్లి ఈ డెబిట్ కార్డ్ బీమా పథకం గురించి కనుక్కోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.